రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏలూరు పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో 34,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖున అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయబోయే పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు, అలాగే ఈ ఏదైతే ఎగ్జామినేషన్ హాల్స్ ఉన్నాయో ఎలాగ చేశారని కూడా ఆయన తెలుసుకుందాం. సార్, ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఏలూరు జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 34,615 మంది విద్యార్థులు ఈ పరీక్షలో రాయబోతున్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. అయితే ఈ 56 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చోట్ల ఫర్నిచర్ ఉంది, వెంటిలేషన్ ఉంది, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్ ఫెసిలిటీస్, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మేము అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నాం. పరీక్షలకి 56 చీఫ్ సూపరింటెండెంట్లు, 56 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. అలాగే ప్రతి స్టోరేజ్ పాయింట్లో 21 స్టోరేజ్ పాయింట్లోనే ప్రతి స్టోరేజ్ పాయింట్కి పేపర్లకు సంబంధించి కస్టోడియల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అన్ని నియామకాలు జరిగాయి. తర్వాత ఇన్విజిలేటర్స్ యొక్క నియామకం కూడా పూర్తయిపోయింది. కాబట్టి ఎటువంటి ల్యాప్స్ ఏం లేవు. పరీక్షలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులు కూడా మరి అందరూ కూడా హాల్ టికెట్లు మరి అందుబాటులో తీసుకొచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు. కాబట్టి పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు సంతకం ఉన్నా లేకపోయినా దాన్ని అలౌ చేస్తారు. ఈ విద్యార్థులు హాల్ టికెట్ని ఎలా తీసుకురావాలంటారు, ఐడెంటిటీ కార్డ్స్ ఏం తీసుకురావాలంటారు, అలాగే టైమింగ్స్ ఎలా ఉన్నాయి, పర్మిషన్ ఇస్తారు కదండి, టైం హాల్ టికెట్ టైం ఉంటుంది కొంత టైం, అది ఎంతవరకు ఇస్తున్నారు, గడియం ఇస్తారు అదండి? పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయండి, మధ్యాహ్నం 12 గంటల వరకు. అయితే విద్యార్థులు 8:30కే మనం అలౌ చేస్తున్నాం. కాబట్టి మరి విద్యార్థులు పరీక్షా కేంద్రాలు ముందుగానే చూసుకొని 8:30కే పరీక్షా కేంద్రాలకి వచ్చేయాలి. మరి ప్రతి విద్యార్థి కూడా వారు హాల్ టికెట్ తీసుకొని తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకొని రావాల్సిందే. హాల్ టికెట్ లేకపోతే అలౌ చేయడం జరగదు. అలాగే పరీక్ష 9 గంటల ప్రారంభమవుతుంది కాబట్టి 9 గంటల తర్వాత ఎటువంటి ఎవరిని కూడా అనుమతించడం జరగదు. అలాగే పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్తో పాటు ప్యాడ్, తర్వాత పెన్ను, పెన్సిల్ ఇవి మాత్రమే అలౌ చేస్తాం. ఎటువంటి ఫోన్లు కానీ స్మార్ట్ వాచ్లు కానీ ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ కూడా అలౌ చేయమండి. దీనికి సంబంధించి స్క్వాడ్లని ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఈ పరీక్షల నిర్వహణలో మేము 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మా డిఈసి మెంబర్స్ టీం ఉంది. సో మేమందరం కూడా పరీక్షల్ని మరి పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రాబ్లమాటిక్ సెంటర్స్ లాంటివి ఏమైనా సమాచారం అందితే మేము దాన్ని వెంటనే అటెండ్ అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇది మొత్తం మీద చూసుకుంటే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశానని చెప్తున్నారు. అలాగే పరీక్షా కేంద్రాలకి 9 గంటలకు ఎగ్జామినేషన్ టైం కాగా 8:30 కల్లా పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ కేంద్రాలకు వచ్చేయాలని చెప్పి, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకురాకూడదని చెప్పి, హాల్ టికెట్ కంపల్సరీగా తీసుకొచ్చి వారైతే టైంకి హాజరయ్యి ఎగ్జామ్స్ రాయాలని చెప్పి వారైతే చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇటు వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే బల్లల ఫెసిలిటీ కానివ్వండి, ఇటు టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అయితే చెప్పే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.